వీళ్ళ 2 days బ్యాక్ వీళ్ళిద్దరిని చంపేశారు. ఆ కేసుని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. దీనికి అవకాశమే లేదు. ఈశ్వర్ ఖచ్చితంగా వీళ్ళేనా? డేట్ని టైంని మీరే చూడండి సార్. ఇది ఎలా జరుగుంటుంది? వాళ్ళు పేరు ఇంకా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇచ్చారా? మా ఛానల్కి వచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోనే ఉంటుంది సార్. సార్ ఇదే వాళ్ళ నెంబర్, ఇక్కడ ఉంది చూడండి. The subscriber you are trying to call is switched off. The subscriber you are trying to call is switched off or not reachable. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. పని పూర్తయ్యేలా చూడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఆ వీడియో క్లిప్స్ ఎవరిచ్చారో తెలిసిందా? ఈ పెన్ డ్రైవ్ లో వాళ్ళ జాతకమే ఉంది. ఇది చూస్తే వాళ్ళెవరో తెలిసిపోతుంది. ముందు చూద్దాం. రామచంద్ర, ఆ ల్యాప్టాప్ తీసుకురా. అలాగే సార్. పద నువ్వురా. రామచంద్ర, నువ్వు కాసేపు బయట ఉండి పో. అలాగే సార్. మనందరం కలిసే కదా వీళ్ళని చంపాం. నేనే పక్క నుండి వీళ్ళిద్దరి పోస్ట్ మార్టం కూడా చేయించాను. మరి చచ్చిపోయిన వాళ్ళు ప్రాణాలతో తిరిగేలా వస్తారు. మన గురించి వీళ్ళకి తప్పకుండా అన్ని తెలిసే ఉంటాయేమో. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కాదనిపిస్తుంది. మరి ఇందులో ఏదో ఒక మాయ ఉంది. ముందు వీళ్ళెవరనేది మనం కనిపెట్టాలి. నేను వెళ్ళడానికి ముందు ఆ ఏసీపీ టీవీ ఛానల్ వాళ్ళని ఎంక్వైరీ చేశాడు. అంటే తప్పకుండా వీళ్ళని చూడటానికి వాడు వెళ్తాడు. వీళ్ళు మన గురించి ఒక చిన్న క్లూ ఇచ్చినా కూడా చాలు, నాకు జైలు గ్యారెంటీ. వాడు వీళ్ళిద్దరిని కలవటానికి ముందు వీళ్ళిద్దరిని మనం ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళ నెంబర్ కూడా తీసుకొచ్చాను. ఫోన్ చేసి చూడు. వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కో. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఏంటి ఏమైంది? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మనం వీళ్ళిద్దరిని ఏదైనా చేశామంటే ఆ ఏసీపీ ఎంత వెతికినా సరే మనం ఎవరో వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఓ రండి సార్, కూర్చోండి. పర్వాలేదు. నేను ఒక మొబైల్ నెంబర్ ఎంక్వైరీ కోసం వచ్చాను. ఓకే. నాకు అది ఎవరి పేరు మీద ఉంది, అలాగే వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కావాలి. అలాగే ఇస్తాను రండి. ప్లీజ్. ఇలా చూడమ్మా, సార్కి ఒక నంబర్ డీటెయిల్స్ కావాలంట, ఇవ్వండి. ఓకే సార్. మొబైల్ నెంబర్ చెప్పండి సార్. 98. సార్ ఆయన పేరు విక్రమ్ సార్. ఆ నెంబర్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, చూడండి సార్. వీడా? థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్స్. అలాగే. సార్ నమస్కారం సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ కొడుకు కోడలి డెడ్ బాడీ ఇచ్చినప్పుడు డెడ్ బాడీతో పాటు వాళ్ళు యూజ్ చేసిన మొబైల్ కూడా ఇచ్చారా? సార్ ఆ రోజు నా కొడుకు కూడా డెడ్ బాడీ మాత్రమే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళ మొబైల్స్ ఏమి నాకు ఇవ్వలేదు సార్. మీ కొడుకు కోడల్లాగే ఉండేటట్టు మీ చుట్టాల్లో ఎవరైనా ఉన్నారా? సార్ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. ఎందుకు అడుగుతున్నారు? ఊరికే అడిగాను. మీకేమైనా ఆ మొబైల్ గురించి వివరాలు తెలిస్తే నాకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి. ఇక మీరు వెళ్ళొచ్చు. నాకు అవసరమైతే నేనే మిమ్మల్ని రమ్మంటాను. అలాగే సార్. సార్ వాళ్ళని చంపిన వాళ్ళని ఎలాగైనా కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేయండి సార్. అప్పుడే నా కొడుకు ఆత్మకి శాంతి లభిస్తుంది సార్.
ప్లీజ్ లోపలికి రండి సార్. హ్మ్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. రేఖా, వస్తున్నాను సార్. నో థ్యాంక్స్. మీ నాన్న కేసు ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. మీ నాన్నగారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేదంటే ఆయన్ని ఎందుకు చంపారో మీకేమన్నా ఐడియా ఉందా? తెలీదు సార్, మాకేమీ తెలీదు. మా నాన్న ఎప్పుడూ సంతోషంగానే ఉండేవారు సార్. ఆయన లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నారని చెప్పగానే నేను అది నమ్మేశాను సార్. టీవీ చూశాకే సార్ నాకు కూడా మా నాన్న సూసైడ్ చేసుకోలేదు, ఎవరో ఆయన కావాలని చంపేశారని తెలిసింది. మీకు మీ నాన్నకి అండర్స్టాండింగ్ సరిగ్గా లేదా? మిమ్మల్ని వదిలేసి ఆయన ఎందుకని అక్కడున్నారు? చాలాసార్లు ఇక్కడికి వచ్చేయమని చెప్పాను సార్, కానీ ఆయనకి రావాలనిపించినప్పుడే వస్తారు సార్. ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండటానికి ఆయన చాలా ఇష్టపడతారు సార్. మీ నాన్నగారికి అందరికీ సహాయం చేయడం అంటే చాలా ఇష్టం అనుకుంటాను. మీ దగ్గర ఉన్న కొంత ఆస్తిని ట్రస్ట్ లేదా ఆశ్రమానికి ఇస్తానని ఏమైనా చెప్పారా మీకు? నాతో అలా ఏమీ చెప్పలేదు సార్. ఒకవేళ మీరు చెప్పినట్టుగా మా నాన్న అలాంటిది ఏదైనా చేసినా సరే నేను దానికి హాయిగా అంగీకరిస్తాను సార్. నేను బ్రతకడానికి కావాల్సిన చదువు మా నాన్న నన్ను చదివించారు. ఆయన చాలా కష్టపడి నన్ను చదివించారు, నన్ను ఒక డాక్టర్ని చేశారు. మా నాన్నని తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది సార్. సరే అయితే నేను ఇక బయలుదేరతాను. థ్యాంక్ యూ. హంతకులు ఎవరైనా సరే వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాను. సీ యూ సూన్. హలో సార్, ఎస్ఐ సత్యప్రకాష్ సారా? అవును. సార్, మీరు మెసేజ్ చేశారు కదా సార్, నాతో ఏదో మాట్లాడాలని. అవును, టీవీ ఛానల్ వాళ్ళకి వీడియో క్లిప్ ఇచ్చారు కదా, ఆ విషయం రౌడీ వాళ్ళకి కూడా తెలిసిపోయింది. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. సార్, మీరే సార్ మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్లీజ్. అందుకే నేను మీకు కాల్ చేశాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను మామిడి తోట పక్కన సోడా ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను. నేనే వస్తున్నాను. అలాగే సార్. డ్రైవర్ సార్, నాకు ఒక చిన్న పని ఉంది. సార్. నువ్వు ఇంటికి వెళ్ళు, అలాగే నేనే సార్. వస్తాను. హలో, ఆ టీవీ వాళ్ళకి వీడియో క్లిప్ ఇచ్చారు కదా, నేను ఇప్పుడే వాడితో మాట్లాడాను. వదలకు, వాళ్ళని వదలకు, చంపేసే వాళ్ళని. గన్తో షూట్ చేసి పోలీసుల ఫైల్లో కొత్త కథ ఒకటి ఓపెన్ చేస్తాను. కానీ నీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నీ మీద ఎటువంటి అనుమానం రాకూడదు. జాగ్రత్తగా ఉండు. అదంతా నేను చూసుకుంటాను సార్. ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళు చచ్చిపోయారన్న మాట మీకు చెప్తాను.